సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో భూముల కేటాయింపు అనేది చాలా పెద్ద చర్చ జరుగుతోంది. కంపెనీలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు ఇస్తే మాత్రం ఎందుకు వివాదం అవుతోంది? ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే కొంత భూమి ఇవ్వవలసిన అవసరం అనేది ఉంది. హ్మ్. అది వాళ్ళ కొత్త కాదు, గతం నుంచి కూడా జరుగుతూ వచ్చింది. హ్మ్. అయితే ఎక్కడ ఏ మేరకు వాస్తవంగా అవసరం, ఎంతవరకు ఇవ్వవచ్చు, అది ఖరీదుకి ఇవ్వటమా లీజుకి ఇవ్వటమా అనేటటువంటిది పరిశీలించి చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే, గతంలోనేమో జనరల్గా ఈ ప్రభుత్వాల్లో అధికారంలో ఉండే పెద్దలు పార్టీ నిర్వహణకో ఎన్నికల్లో మీట్ అవటానికో ఆ కాంట్రాక్టర్ల నుంచి రోడ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ వర్క్స్లో కొద్దిగా పర్సంటేజీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ అది కాదు, ఒక కొత్త దోపిడీ విధానం వచ్చింది. మ్మ్. అభివృద్ధి పేరుతో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున అత్యంత విలువైనటువంటి పంట పొలాలని ఆ కార్పొరేట్లో నుండి, ఇండస్ట్రీస్లో నుండి, బిగ్ బిజినెస్ పీపుల్ నుండి వాళ్ళు కోరిన చోట కోరిన విస్తీర్ణం ఈ రోజున ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఒకటి. హ్మ్. రెండు, అట్లా ఇచ్చినప్పుడు ఏ పరిశ్రమ కోసం, ఏ సంస్థ స్థాపించడం కోసం ఆ భూమి ఇవ్వబడిందో అది పెట్టనప్పుడు 5 సంవత్సరాల లోపల జరగకపోతే ఆ భూమి మళ్ళీ ఆ రైతులకి తిరిగి వెళ్ళాలి అనేది 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. హ్మ్. 2013 భూసేకరణ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అమెండ్మెంట్ చేశాడు. జిల్లా కలెక్టరు, భూమి రైతు ఉభయలు ఒక అంగీకారానికి వస్తే ఆ రేటు చొప్పున భూమి తీసుకోవచ్చు. అప్పుడు 2013 భూసేకరణ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు పాటించవసరం లేదు. ఉదాహరణకి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవనండి, అటువంటి కొన్ని ఇరిగేషన్ సౌకర్యం ఉన్న భూములు తీసుకోకూడదు. అట్లాగే హరిజనులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ విషయంలో కొన్ని ప్రత్యేకంగా వాటికి మినహాయింపు ఇచ్చాడు. కానీ అందులో కూడా 5 ఏండ్లలో కానీ, లేక ప్రాజెక్టు పెట్టేటప్పుడే ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పెడతానని అంటారో ఆ వ్యవధి కానీ, ఏది లేట్ అయితే అది, అంటే 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు, ఆ లోపల పెట్టకపోతే ఆ భూమి రైతులు తిరిగి ఇవ్వాలని దీంట్లో కూడా ఉంది. కొత్తగా వీళ్ళు కలెక్టరు కొత్తగా రైతులు చేసుకునే పెట్టిన అగ్రిమెంట్ చట్టంలో కూడా ఉంది. ప్రకారం. కానీ అసలు అది దాని గురించి పట్టించుకోరే. హ్మ్. ఉదాహరణ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కొడుకు ఒత్తిడి మూలన లేపాక్షి నాలెడ్జి హబ్ అని చెప్పి అనంతపురం జిల్లాలో బెంగళూరుకి బోర్డర్లో పెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుందండి. హ్మ్. 8,844 ఎకరాలు తీసుకున్నారు. హ్మ్. ఏమీ రాల. ఆ భూమిని హిందూ టెక్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. అక్కడ ఏమీ పెట్టకపోగా, ఉద్యోగ కల్పన ఏమీ జరగకపోగా, ఇక్కడ బ్యాంకుల్లో డబ్బు తీసుకుని ఆ డబ్బుని ఇక్కడ రియల్ ఎస్టేట్లో వాడుకుని చివరికి సరిగ్గా కట్టకపోతే బ్యాంకులు ఇప్పుడు ఆ భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద దాన్ని ఎవరో వాళ్ళు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? అది ఉండగా చంద్రబాబు నాయుడు గారే కియాకి భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వేరే చోట తీసుకున్నాడు. కానీ ఆ దగ్గరలో ఈ భూమిని వాడాలి అని అనుకోలేదే. ఎందుకు అనుకోలేదు? అదే చెప్తున్నా. అసలు రైతు, వ్యవసాయము, భూమి తాత ముత్తాతల నుంచి వచ్చిన భూముల్ని అడ్డగోలుగా అధికారం ఉంది కదా అని చెప్పి తీసేసుకుంటే ఎట్లాగండి? కానీ చట్ట ప్రకారం ప్రభుత్వాలు చేసిన చట్టాల ప్రకారం ప్రభుత్వాలకున్న అధికారం ప్రకారమే కదా చేస్తోంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న భూసేకరణ అలా కాదా? సరైన పాయింట్కి వచ్చారు మీరు. ఎస్, ప్రభుత్వానికి అధికారం ఉంది, లేదని ఎవ్వరూ అనరు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, న్యాచురల్ రిసోర్సెస్, ప్రెషియస్ న్యాచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ప్రయోజనాలకి వినియోగించబడాలి తప్ప ప్రభుత్వం అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యవహారాలు ఎట్లా చేసుకుంటారో అట్లా చేయటానికి వీల్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారంగా దాంట్లో సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండటానికి వీల్లేదు, పారదర్శకంగా ఉండాలి, ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. అట్లా చెయ్యకపోతే ఆ నిర్ణయం చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేశారు. అలా చెల్లకుండా చేసిన తీర్పులు ఏమైనా ఉన్నాయా? అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, మన హైదరాబాద్లోనే మన గౌరవ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు, ఆయన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయించారు. అవును, కేసీఆర్ గారు దాన్ని ఓపెన్ కూడా చేసినట్టు చేశారు. చేస్తే చేయటం మంచిదే. దానికి కేసీఆర్ గారు ఉండగా, గవర్నమెంట్ ఉండగా ఉచితంగా ల్యాండ్ అలాట్ చేశారు కొంత హైదరాబాద్ నగరంలో. దానిపైన ఒక లాయర్ గారు ఇది సరైన నిర్ణయం కాదు, ఉచితంగా ఇవ్వటం ఏంటి అని చెప్పి దావా కోర్టులో వేసి ప్రశ్నించారు. కోర్టు కొట్టేసింది, ల్యాండ్ అలికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఉచితంగా ఇవ్వటానికి మీకు వీలు లేదు, అది ప్రైవేట్ సంస్థ అది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇస్తున్నారు కదా, ఉచితంగా ఇస్తున్నా, మోదీ ఇచ్చారు, నేను ఇస్తున్నాను, లోకేష్ గారు చెప్తున్నారు. లులు లాంటి ఒక షాపింగ్ మాల్కి భూమి ఇస్తున్నారు, అదే చెప్తారు. ఉర్సా లాంటి కంపెనీకి ఇచ్చారు, జీవో ఎక్కడ కనపడట్లేదు కానీ ఉర్సాకి ఇచ్చారు. ఏంటివి? ఇప్పుడు ఇదివరకు తాత రతన్ తాత గారు సామాన్యుడికి కూడా కారు సౌకర్యం కల్పించాలనేది ఒక మంచి లక్ష్యంతోనే ఆయన నానో కారు తీసుకురావాలనుకున్నాడు. బెంగాల్లో పెడదామనుకున్నారు, సింగూరులోనూ నందిగ్రామంలోనూ భూమి తీసుకోవాలనుకున్నారు. అప్పుడున్న బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం ఇద్దామనుకుంది, కానీ ప్రజలు వ్యతిరేకించారు. సుదీర్ఘ పోరాటం జరిగింది, కొట్లాట్లు, కాల్పులు ఇవి కూడా జరిగినాయి. ఇక తాత గారు అక్కడ విరమించుకున్నాడు. విరమించుకున్నప్పుడు మోడీ ఏం చేశారంటే, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ చాలా తక్కువ ధరకి భూమి ఇచ్చాడు, కొంత భూమి. దాంట్లో ప్రాజెక్టు పెట్టారు. పెట్టిన తర్వాత ఆ టాటా కంపెనీ వాళ్ళు ఇంకా ఇతర ప్రోడక్ట్స్, అంటే నానో చిన్న కారే కాకుండా వాళ్ళకి ఇంకా వ్యాన్లు, లారీలు ఇవన్నీ తయారు చేసే ఇది ఉంది కదా, అవి కూడా మేము ఇక్కడి నుంచి చేస్తాము, వాటికి కూడా నానో కారుకి ఏ రకంగా భూమి దానితో పాటు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారో వాటికి కూడా ఇవ్వండి అని అడిగారు. అడిగితే కుదరదండి, ఓన్లీ ఆ కారు వరకు మాత్రమే ఇస్తాము అని చెప్పి ఇచ్చారు. అట్లాగే జరిగిపోయింది, అయిపోయిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ విధంగా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటటువంటి జీసీసీ అంటారు, అదొక కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చింది. అట్లాగే ల్యాండ్ ఇన్సెంటివ్ అనేది అదొకటి లిఫ్ట్ పాలసీ అంటారు, అది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, ఐటీ కంపెనీలు జీసీసీ ఆ కంపెనీలకి 99 పైసలకి వాళ్ళకి ఎంత భూమి అయినా ఇవ్వచ్చు అనేటటువంటి తెచ్చారు. ఎన్ని ఎకరాలైనా 99 పైసలు, ఎన్ని ఎకరాలైనా, విస్తీర్ణంతో నిమిత్తం లేదు. ఇవాళ విశాఖపట్నం నగరంలో ఏం చేశారు, టీసీఎస్కి 22 ఎకరాలు చిల్లర ఇచ్చారు, 99 పైసలు. అక్కడ మధురవాడలో దాంట్లో రిజిస్టర్ ఆఫీసులో విలువే 45,000 రూపాయలు ఉంది చదరపు గజం. చదరపు గజం? చదరపు గజం రిజిస్టర్ ఆఫీసులో 45,000. అంటే ఎకరం 22 కోట్ల పైన పడుతుంది గవర్నమెంట్ రేట్ ప్రకారం. గవర్నమెంట్ రేటు అది. ప్రైవేట్గా అయితే దాదాపుగా 40-50 కోట్లు, అంటే దాదాపు మినిమం 900 కోట్లు అండి. 90 పైసలకి ఇచ్చాం. అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అని చెప్పి అమెరికన్ సంస్థ టాటా సంస్థకి
గత సంవత్సరం పన్నులు కట్టగా 12,000 కోట్లు నికర లాభం మిగిలింది. ఉమ్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ 16,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి 99 పైసలకి కాగ్నిజెంట్కి 20 ఎకరాలు ఇచ్చారు. ఉమ్, అక్కడ రిషికొండ 35,000 ఉంది అక్కడ గజం. అంటే ఎకరం దాదాపు 17 కోట్లు పడుతుంది. ఉమ్, మరి 21 ఎకరాలు లెక్కేయండి, దాదాపు 450 కోట్లు అట్ట అవుతుంది కదా. అవును, గవర్నమెంట్ రేటే. మార్కెట్ అట్లాగే కొత్తగా ఇంకో సంస్థ, అమెరికన్ సంస్థ ANSR అనేటువంటి సంస్థకి 10 ఎకరాలు ఇచ్చారు. ఉమ్, అది కూడా దాదాపు 250 కోట్లు విలువ చేసేది. ఓ, ఉమ్, మా పాయింట్ ఏంటంటే, ఇంత విలువ చేసే భూములను వాళ్ళు ఆల్రెడీ పెద్ద కంపెనీలు లాభాల్లో ఉండయి వాళ్ళకి ఇస్తున్నావు, బాగానే ఉంది. మరి అదే ఔదార్యం, అదే జాలి, ప్రేమ, కరుణ రైతుల మీద కానీ, సామాన్యమైన పేద ప్రజానీకం మీద కానీ, బలహీన వర్గాల మీద కానీ ఎందుకు చూపవు అని అడుగుతాను.